వచ్చింది. ఏమేమి వచ్చాయో చాలా ఎక్సైటెడ్గా వెయిట్ చేస్తున్నాము, ఎందుకంటే ఈసారి మొత్తం ఫుడ్ అనమాట. సో ఏం వచ్చిందో చూద్దాం. మరి పార్సల్ ఓపెన్ చేస్తూనే అస్సలు వాసనకి ఆకలేసేస్తుంది. అండ్ ఫస్ట్ మిక్స్చర్ వచ్చింది. ఇది అమ్మ వాళ్ళు అత్తయ్య వాళ్ళు ఇద్దరు పంపించారు. సో ఏమేమి పంపించారో, ఇది ఏంటో మరి ఇంత సెక్యూర్గా పెట్టారంటే దీంట్లో ఏదో ఒక పొడి ఉన్నట్లుంది. ఓకే, ఇది పొడి కాదు, ఏం కాదు, గార్లిక్ పట్టి పౌడర్ వాళ్ళ పెద్దమ్మ కుట్టించి పంపించింది. సో గార్లిక్ పౌడర్లన్నీ ఏం కుట్టించారు, ఎట్లా కుట్టించారో చూడాలంటే మీరు ఖచ్చితంగా ఫర్దర్ వీడియోస్ ఫాలో అవ్వండి. నెక్స్ట్ ఒడియాలు, ఇవి అత్తయ్య పంపించారు ఇంట్లోనే చేసి, బియ్యం ఇంకా బాదం పప్పు. మరి ఎంత నీట్గా ప్యాకింగ్ చేస్తున్నారు అసలు. ప్యాకింగ్ మాత్రం చాలా బాగా ఇచ్చారు. ఈసారి కడప నుంచి పంపించారు అత్తయ్య వాళ్ళు. అండ్ ఇది ఇంత సాఫ్ట్గా ఉందంటే ఇదేదో సమ్ పికిల్ అంట. వాసన అయితే అద్దిరిపోతుంది. అబ్బా, ఇది టమోటా పికిల్. అమ్మ టమోటాస్ ఎండబెట్టి అమ్మ చేసి ఇచ్చింది. చాలా అంటే చాలా బాగుంటుంది అమ్మ చేసిన పికిల్. అసలు మా ఆయన ఫేవరెట్ లా ఉంది ఇది. చికెన్ పికిల్ అనుకుంటాను. ఇది హర్షాకి చాలా అంటే చాలా ఇష్టం చికెన్ పికిల్. అసలు చికెన్ పికిల్ ఉంటే ఇంకా 1 month లోనే ఖాళీ చేస్తాడు, అంతే ఇష్టం. జున్ను పట్టిపావడ్లు ఎంత క్యూట్ ఉన్నాయో. బా, ఎప్పుడెప్పుడు వేద్దామా అని. ఇది ఎలాగో దివాళీ ముందే వచ్చేసాయి కాబట్టి ఇంకా దివాళీకి వేస్తాను. ఈ స్పైసెస్ అన్నీ కూడా అక్క పంపించినట్లుంది. జీలకర్ర, ఎండు ద్రాక్ష ఇవన్నీ. అండ్ ఇంకా ఇది ఎండుమిరపకాయలు. అండ్ ఇది ఏం పార్సల్ మరి అయితే ఇంకా మామయ్య డ్రెస్ తీసుకున్నారు జున్ను, సో అదే అనుకుంటాను. వావ్, ఈ చిన్ని బ్యాంగిల్స్. ఐ థింక్ ఇవి చాలా చిన్న సైజుగా ఉంది, బట్ చూడాలి ఫిట్ అవుతుందో లేదో. బట్ ఇవైతే చాలా బాగున్నాయి, ఎంత క్యూట్గా ఉన్నాయి చూడండి. ఇండియా నుంచి వచ్చేటప్పుడే జున్నుకి కొంచెం గోల్డ్ తెచ్చుకున్నాను, బట్ బ్యాంగిల్స్ కూడా తీసుకొచ్చా కానీ ఇలా మట్టి గాజులు లాస్ట్ మినిట్లో మర్చిపోయాను. సో ఇంకా ఎలాగో పార్సల్ వస్తుంది కదా, అత్తయ్యని అదే పనిగా ఇంకా బ్యాంగిల్స్ ఇప్పించాను. ఇంకా ఒక చిన్న కప్ పంపించారు అత్తయ్య. ఇంకా మామయ్య డ్రెస్ తీసుకున్నారు జున్నుకి. ఈ డ్రెస్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉన్నింది. ఎస్పెషలీ వైటే కావాలి, వాళ్ళ మనవరాలికి వైట్ కలర్ ఫ్రాక్ వేయాలనేసి షాపింగ్ చేశారు. నాకైతే చాలా అంటే చాలా నచ్చింది. ఇండియాలో ఉంటే బాగా ధూమ్ధామ్గా చేసి ఉండొచ్చు ఫస్ట్ బర్త్డే, బట్ ఇంకా అబ్రాడ్లో ఉన్నాం కాబట్టి రీసెంట్గానే వచ్చాం కదా, సో మళ్ళీ ఇప్పుడు వెళ్ళలేము. సో ఇంకా జున్నుకి నెక్స్ట్ బర్త్డే చూడాలి. అండ్ ఈ ఫ్రాక్ అయితే ఎప్పుడెప్పుడు వేద్దామా అని ఉంది. ఎంత ఎక్సైట్ అవుతున్నాను ఎందుకు అనుకుంటున్నారా, అక్క బెల్లం గవ్వలు పంపించారు. నా ఫేవరెట్ ఇవి, చాలా బాగున్నాయి. అండ్ నెక్స్ట్ అత్తయ్య ఇక్కడ నువ్వులు ఉంటలు చేసి పంపించారు. నువ్వులు తింటే చాలా హెల్దీ మన బాడీకి, మీకు అందరికీ కూడా తెలిసే ఉంటుంది. సో నా కోసం అత్తయ్య నువ్వులు ఉంటే పంపించారు. అండ్ ఈ నువ్వులు మా పొలంలోనే పండినవన్నమాట. ఇది అమ్మ పంపించింది తినే శనగపప్పు పొడి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. వేడివేడి అన్నంలో ఒక్క రవ్వ నెయ్యి వేసుకొని తింటే అదిరిపోతుంది. అండ్ ఇవి మనం ఆయిల్లో ఫ్రై చేసుకొని తింటాం కదా, బ్యాట్స్ స్నాక్స్లా తింటాము. మరి మీరేమంటారో వీటిని చెప్పండి. అండ్ ఇంకా ఇవేమో సున్నుండలు పంపించారు అత్తయ్య. ఇవి ఏదో పొడి అనుకున్నాము మేము, లాస్ట్కి అర్థమైంది ఇవి సున్నుండ అని. ఇంకా కొంచెం నెయ్యి తీసుకొని వీటిని కొంచెం బాల్స్ టైప్ చేసుకోవాలి. ఇంకా కరివేపాకు పంపించారు అత్తయ్య. ఇది ఇంట్లోనే చెట్టు ఉంది, కరివేపాకు చెట్టు, సో కోసి పంపించారు. ఇవి ఇంట్లో చేశారు అత్తయ్య, బిస్కెట్స్ అన్నమాట.
ఇవి మైదా పిండితో చేసిన బిస్కెట్స్ అంట. చాలా డిఫరెంట్‌గా ఉన్నాయి టేస్ట్. మైల్డ్‌గా ఎక్కువ షుగర్ లేకుండా చాలా బావున్నాయి. అదే ఇక్కడ హర్ష చెప్తూ ఉన్నాడు ఓపెన్ చేస్తుంటే, ఇవి చిన్నప్పుడు అమ్మ చేసేది బావుంటాయి బిస్కెట్స్ అనేసి. ఈ రెసిపీ అత్తయ్యనడిగి నేను మీకు ట్రై చేసి చెప్తాను ఎలా చేయాలనేసి. చాలా ఈజీ అండ్ సింపుల్ అని చెప్పారు. అండ్ ఇంకా ఇవన్నీ పబ్బిళ్ళలు. మన ఇంట్లోనే చేసినవి చాలా ఫ్రెష్ అండ్ హెల్తీగా ఉంటాయి కదా! బయట నుంచి తెచ్చుకునే స్వీట్స్ కంటే. సో, అందుకని ఇంకా ఈ దివాళీకి ఇండియా నుంచి తెప్పించుకున్నాము. అండ్ ఈ పబ్బిళ్ళలు అన్నీ బ్రేక్ అయిపోయి ఉన్నాయి. ఇంకా ఆబ్వియస్‌లీ ఖచ్చితంగా బ్రేక్ అయితాయి. అండ్ ఇంకా ఇవి ఇంట్లోనే చేసిన అరిసెలు. మేమైతే నిప్పట్లు అంటాము తిరుపతి సైడ్. బట్ కడప, హర్ష వాళ్ళ సైడ్ అయితే అరిసెలు అంటారు. ఇంకా ఇవి ఒక టైప్ ఆఫ్ చెకోడీలు. చాలా బాగున్నాయి ఇవి కూడా టేస్ట్. రవ్వ లడ్డు సున్నుండా, రవ్వ లడ్డు అవే సున్నుండే కదా, అవి సున్నుండ ఇంతకు ముందు చూపించింది. ఇవి రవ్వ లడ్డు. ఇంకా ఇవేమో కారాలు. మేమైతే వీటిని మురుకులు అంటాము. బట్ హర్ష వాళ్ళ సైడ్ కడపలో కారాలు అంటారు. మరి మీ లాంగ్వేజ్‌లో వీటిని ఎలా పిలుస్తారో నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఇంకో ప్యాకెట్ ఆఫ్ అరిసెలు పంపించారు. ఈసారి అరిసెలు చాలానే పంపించారు. సో, ఇవి అంత ఈజీగా అయితే పాడవు. మనం 1 మంత్ అలా ఈజీగా స్టోర్ చేసుకొని తినొచ్చు. ఇది ఇంట్లోనే చేసిన నెయ్యి. జున్ను కోసం ఇంకా హోమ్‌మేడ్ ఘీ తప్ప బయటది అస్సలు వాడము. అండ్ ఇది శనగ్గింజల పొడి. చాలా బావుంటది. చాలా టేస్టీగా ఉంటది. నేనైతే పోహా, ఉప్మా అన్నిట్లోకి ఇది వేస్తూ ఉంటాను. ఇంకా ఇవేమో కారాస్ పంపించారు. మేమైతే కారాస్ అంటాం. బట్ హర్ష వాళ్ళు బుడ్డ కారాలు అంటారు. ఇంకా ఇవి కజ్జికాయలు. సో, కజ్జికాయలలో చాలా టైప్స్ ఉంటాయి కదా! మీకు ఎలా నచ్చుతదో నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. బెల్లం కజ్జికాయలా? లేకపోతే చక్కెరతో కజ్జికాయలా? ఎలా నచ్చుతదో? అండ్ ఇంకొన్ని మురుకులు అండ్ హోమ్‌మేడ్ బిస్కెట్స్. పాప డ్రెస్‌తో పాటు అక్క శారీ గూడా పంపించింది. దీనికి బ్లౌజ్ ఆల్రెడీ స్టిచ్ చేసే పంపించేసింది. ఈ శారీ అసలు ఎంత బ్యూటిఫుల్‌గా చాలా లైట్ వెయిట్ అండ్ ఎలిగెంట్‌గా ఉంది. ఈ మధ్య ఈ శారీస్ చాలా ట్రెండ్ అయ్యాయి. సో, అప్పుడే నేను ఈ శారీని తీసుకున్నాను. బట్ ఇంకా వచ్చేటప్పుడు మర్చిపోయాను హడావిడిలో. సో, ఇంకా అక్క దగ్గర తెప్పించుకున్నా అనమాట. అండ్ ఈ శారీకి ఇలా పళ్ళు ఇలా వచ్చింది. అండ్ ఈ శారీ నేను శారీస్వరం వాళ్ళ దగ్గర తీసుకున్నాను. చాలా బాగుంది. అండ్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్‌గా బాగున్నాయి. కలెక్షన్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. మీరు కూడా ఏమైనా యూనిక్ కలెక్షన్, యూనిక్ శారీ స్టఫ్స్ ఇంకా జ్యువెలరీ కూడా ఉంది వాళ్ళ దగ్గర. మీకు కానీ ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్‌గా పేజ్ చెక్అవుట్ చేయండి. ఇంకా నెక్స్ట్ హాబీ క్రాఫ్ట్‌కి స్టార్ట్ అయిపోయాము. సో, బేసింగ్ స్ట్రోక్‌లో హాబీ క్రాఫ్ట్ ఉంది. ఏంటి అంటే ఇది అంతా మనకి క్రాఫ్ట్‌కి సంబంధించినటివి ఏమన్నా చేసేటివి. ఇంకా బర్త్‌డే డెకోర్స్, ఏమన్నా బ్యానర్స్ అలా చాలా ఉన్నాయి క్రాఫ్ట్స్ అన్నీ కలిపి. సో, ఈ ప్లేస్ అయితే నాకు బానే నచ్చింది. ఎందుకంటే అన్నీ ఒకే దగ్గర దొరుకుతాయి. అక్కడ ఇక్కడ ఎతుక్కోకుండా. చూస్తున్నారు కదా! ఫాల్ కలర్స్ ఎంత బ్యూటిఫుల్‌గా ఉన్నాయో. ఫాల్ సీజన్ అంటే ఎంత బ్యూటిఫుల్‌గా ఉంటుందో అంత వర్స్ట్‌గా కూడా ఉంటుంది. బికాజ్ ఇట్స్ వింటర్ హియర్. వింటర్‌లో అస్సలు చలి భయంకరంగా ఉంటది. అసలు జాకెట్ లేకుండా బయటెళ్ళలేము. జాకెట్, కోట్ అండ్ హెడ్‌కి క్యాప్స్, సాక్సెస్, హ్యాండ్స్‌కి గ్లౌజెస్ అబ్బా! ఒక్కటి కాదు ఇంకా మొత్తం కవర్ చేసుకొని పోవాలి. ఏదో డబుల్ డ్రెస్సింగ్ ఏసుకున్నట్లు ఉంటది. ఇంకా అంతలో జున్ను గూడా పడుకునేసింది ఆన్ ద వే. సో, వి లవ్ హ్యావింగ్ ఫ్యామిలీ టైమ్. ఇలా కాసేపు అలా టైమ్ స్పెండ్ చేస్తూ అలా వాక్‌కి ఎళ్తే చాలా నచ్చుతుంది. చాలా రిలాక్సింగ్‌గా అనిపిస్తది. బికాజ్ ఆఫ్టర్ బేబీ నో వన్ విల్ హ్యావ్ మచ్ టైమ్ టు స్పెండ్. సో, ఇలా వాక్‌కి కాసేపు వెళ్ళినా అదేదో పెద్ద డేట్‌కి వెళ్ళినట్లే ఉంటది. బట్ సమ్‌హౌ వి ఆర్ మేనేజింగ్ విత్ అవర్ అల్లరి పిడుగు. అంతలో హాబీ క్రాఫ్ట్‌కి వచ్చేసాము. సో, ఈ సెక్షన్ అంతా యాస్ యూ ఆర్ సీయింగ్ క్రాఫ్ట్ పేపర్స్ అలా ఇవన్నీ ఉన్నాయి. ఫ్లవర్స్ టు డెకరేట్ అండ్ బర్త్‌డే సెలబ్రేషన్స్‌కి ఏం కావాలో అలా ఎవ్రీథింగ్ అన్నీ డెకరేటివ్ ఐటెమ్స్ అన్నీ ఆల్ ద స్టఫ్ ఈజ్ హియర్. బట్ నేను దేనికైతే వచ్చానో నాకు అది దొరకలేదు. ఇంకా నేను ఆన్‌లైన్‌లోనే తీసుకోవాల్సొచ్చింది. బట్ మీలో ఎవరన్నా ఇలా డెకరేటివ్ ఐటెమ్స్ అండ్ ఏమన్నా క్రాఫ్ట్‌కి సంబంధించినటివి కావాలి వెతుకుతుంటే మాత్రం ఇది చాలా బెస్ట్ ప్లేస్ అనిపించింది. చూడండి ఇవన్నీ ఎంత డిఫరెంట్‌గా ఉన్నాయో. ఇవన్నీ బయట మనకి అంత ఈజీగా దొరకవు మాకైతే ఇక్కడ. పర్టిక్యులర్లీ ఇన్ బేసింగ్ స్ట్రోక్. సో, ఇట్లా ఎవరన్నా కావాలి అనుకుంటే యూ కెన్ ఈజీలీ గెట్ హియర్. ఈ ఆర్టిఫిషియల్ ఫ్లవర్ సెక్షన్ ఎంత క్యూట్‌గా ఉందో. సో,
అంతా అసలు న్యాచురల్ ఫ్లేవర్స్ లానే అనిపించింది. ఎంత క్యూట్ ఉన్నాయో ఫ్లేవర్స్ అన్నీ. జస్ట్ లైక్ సమ్ పింట్రెస్ట్ థీమ్‌లా ఉంది అసలు చూస్తుంటే. ఇంకా ఇక్కడ వీళ్ళకి అప్‌కమింగ్ ఫెస్టివల్స్ అంటే హాలోవీన్ అండ్ క్రిస్మసే. సో, దానికి గూడా అన్నీ స్టాకప్ చేసి ఉన్నారు. చాలా క్యూట్ క్యూట్ ఉన్నాయి. అన్ని డెకరేటివ్ ఐటెమ్స్ ఫర్ క్రిస్మస్. ఏమన్నా కావాలి అనుకుంటే యూ గైస్ కెన్ గెట్ హియర్. మీకు గాని ఈ వ్లాగ్ నచ్చినట్లయితే అండ్ ఇన్ఫర్మేటివ్‌గా గాని ఉంటే సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా ఫర్దర్‌గా మంచి మంచి వీడియోస్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. నాకైతే వ్యూస్, కామెంట్స్ అండ్ సబ్స్క్రైబర్స్ వల్లే చాలా ఎంకరేజ్మెంట్ వస్తుంది. అండ్ ఇంకేమైనా న్యూ కంటెంట్ ఏం చూడాలనుకుంటున్నారు, ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారు నాకు కానీ కామెంట్ సెక్షన్లో సజెస్ట్ చేయండి. సో దాట్ I can try to make them. And I'm ending this vlog here. So that's it for this vlog, and see you at next vlog. Bye bye.